కడప జిల్లా సచివేడు మండల కేంద్రంలో ఆధార్ సేవల కొరత ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. మండల మొత్తంలో ఒకే ఒక ఆధార్ కేంద్రం ఉండటంతో ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభానికి మరికొద్ది రోజులు మాత్రమే ఉండగా విద్యా సంబంధిత అడ్మిషన్ల కొరకు ఆధార్ డేటా మార్పులు, చిరునామా లేదా ఫోటో సరిచూసే ప్రక్రియలు సాగకపోవడంతో అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ కేంద్రం ఎప్పుడు పనిచేస్తుందో, ఎప్పుడు మూతపడుతుందో అనే స్పష్టత లేకపోవటం వల్ల ప్రజలు పనులు మానేసి గంటల తరబడి ఆధార్ కేంద్రాల వద్ద పడికాపులు కాస్తున్నారు. కొంతమంది వారాల తరబడి తిరుగుతూ నిరాశతో వెనుతిరిగిపోతున్నారు. స్థానికులు చెబుతున్నట్లుగా ఒకే ఆధార్ కేంద్రంతో మండల ప్రజలకు సేవలు అందించడం అసాధ్యం. చిన్న చిన్న మార్పుల కోసం కూడా రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే మరిన్ని ఆధార్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యార్థులు, వృద్ధులు, రోజువారీ కూలీలు ఇలా అందరికీ ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ ఆధార్ కేంద్రాన్ని నెలకొల్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మూడో వార్డు సచివాలయానికి సంబంధించి ఆధార్ కార్డుకి ఒక వారంగా తిరుగుతున్నాం. అప్లికేషన్ కూడా ఇచ్చేసాము. అయినా కూడా ఈరోజు రండి, రేపు రండి, ఈరోజు పట్టం అని చెప్తున్నారు. ఒక్కోసారి వస్తామని ఫోన్ చేస్తారు, రారు. 11-12 కూడా అవుతుంది. వారంగా తిరుగుతున్నాం. పిల్లకాయలకి రేషన్ కార్డులో పేర్లు యాడ్ చేయడానికి అవ్వట్లేదు పని.